మమ్మల్ని జూమ్ కి కనెక్ట్ చేసి మంచి మంచి నాలెడ్జ్ అందిస్తున్న రంజిత్ కుమార్ సార్ కి అండ్ కో ఫౌండర్ ఉమాశంకర్ సార్ అండ్ లహరి మేడం గారికి శతకోటి వందనాలు తెలుపుకుంటున్నాను లీడర్స్. ఎంత చెప్పినా తక్కువే వాళ్ళకి, ఎందుకంటే ఏమీ తెలియని వాళ్ళని కూడా జూమ్ లో లాగిన్ చేసేసి మనకి మంచి నాలెడ్జ్ ఇప్పించుకుంటూ మంచి మంచి సర్వీస్ సర్వీస్ చేయించుకుంటూ సర్వీస్ మనం ఫ్రీగా చేస్తున్నాం, దాంతో ఆదాయం అందుకుంటున్నాం. ఇంత మంచి ప్లాట్ఫామ్ ఎక్కడ దొరుకుతుంది లీడర్స్? అందువలన వీళ్ళకి ఎన్ని శతకోటి వందనాలు తెలుసుకున్నా తక్కువే లీడర్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నాకు ఇంత మంచి ప్లాట్ఫామ్ లో నన్ను చూపి కనెక్ట్ చేయించినందుకు మీకు స్పెషల్ థ్యాంక్ యూ సార్. నేను వచ్చేసి వెస్టేజ్ కి ముందు ఒక 12 years నుండి ఎల్ఐసి ఏజెంట్ గా వర్క్ చేస్తున్నాను సార్. దానికి ముందు ఒక 2 years ఏఎన్ఎం గా వర్క్ చేశాను. వర్క్ చేస్తున్నా. నాకు ఇంత మంచి ప్లాట్ఫామ్ ని పరిచయం చేసిన గ్రేట్ లీడర్ మా రజిత మేడం భూపాల్పల్లి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. అలాగే మా గ్రేట్ లీడర్స్ మెంటర్స్ అయిన మధుసూదన్ రెడ్డి సార్ అండ్ రజనీకర్ సార్ కి శతకోటి వందనాలు సార్. ఎందుకు అంటే మేము ఏ చిన్న డౌట్ అడిగినా, ఏది ఎక్కడ ఫీల్డ్ ఎక్కడ ఎలా చేసుకోవాలని మన చిన్నగా అడిగినా కూడా మాకు విన్నంటే ఉంటూ మమ్మల్ని ముందు నడిపిస్తున్న మీకు శతకోటి వందనాలు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను వాటిని వర్క్ చేసుకుంటూ మా మేడం గారు ఫస్ట్ నాకు వెస్టేజ్ గురించి చెప్పినప్పుడు నేను అసలు నాకు ఇక్కడ ఏం తెలియదు, ఇదేంటో మరి నాకు 3500 పెట్టి సామాను కొనుక్కోమంటున్నారు, ఏదో అంటున్నారు అనేసి నేను ఫస్ట్ లో బిలీవ్ చేయలేదు లీడర్స్. తర్వాతకి మేడం గారు వచ్చి నాకు మధుసూదన్ రెడ్డి సార్ అండ్ మేడం గారు వచ్చి ప్లాన్ చెప్పడం జరిగింది లీడర్స్. ప్లాన్ చెప్పినప్పుడు నేను ప్లాన్ అయితే వింటున్నాను, కానీ ఆ సార్ వచ్చారు మేడం వచ్చారు ఏదో లేదు చెప్తారు వెళ్ళిపోతారు అంతే అనుకొని నేను ప్లాన్ వింటున్నాను. ప్లాన్ వింటుంటే నాకు కనెక్ట్ అయిన పాయింట్ 3 generation ప్లాన్స్ లీడర్స్. ఈ 3 generation ప్లాన్ మా సార్ వచ్చేసి బ్యాంక్ ఎంప్లాయీస్. తనకి 3 generation ప్లాన్ అంటే తనకి పెన్షన్ వస్తుంది, హాఫ్ నాకు వస్తుంది తర్వాత. కానీ ఇక్కడ 3 generation ప్లాన్ అంటున్నారు, ఇదేదో బాగుంది అనేసి మళ్ళీ నేను మేడం గారిని ప్లాన్ చెప్పమని అడగడం జరిగింది సార్. మళ్ళీ నాకు ఫస్ట్ నుండి ప్లాన్ వివరించారు. నేను ప్లాన్ విన్న తర్వాత ఎంబటే ఐడి తీసుకోవడం జరిగింది లీడర్స్. ఐడి తీసుకున్న తర్వాత ప్రొడక్ట్ మీదనైతే నమ్మకం లేదు. 3 generation ప్లాన్ అంటున్నారు, సరేలే ఐడి ఫ్రీ ఐడియా కదా, ఆధార్ కార్డే కదా, ఇస్తే అయిపోతుంది కదా అన్నట్టుగా నేను ఐడి చేయడం జరిగింది లీడర్స్. ఐడి ఇచ్చిన తర్వాత నాకు ప్రొడక్ట్స్ తీసుకోండి మేడం అనేసి రజిత మేడం గారు చెప్పడం జరిగింది. అప్పటికే మా సార్కి కొంచెం స్ట్రెస్ వల్ల ట్రాన్సిల్స్ ఉన్నాయి లీడర్స్. ఆ ట్రాన్సిల్స్ ఎట్లా అంటే చాలా హెవీగా ఉన్నాయి, ఇంకా సర్జరీ చేయించుకుందాం అనుకున్నాము. ఆ టైంలోనే నాకు వెస్టేజ్ పరిచయం చేయడం జరిగింది. తనకి స్ట్రెస్ వల్ల కూడా నోటి అల్సర్ రావడం జరుగుతుంది. మన దగ్గర పంచతులసి బాగుంటది మేడం, వాడండి ఒకసారి మీరు చూడండి అని అంటే, సరే ప్రొడక్ట్ తీసుకోమంటున్నారు కదా, ఫస్ట్ పంచతులసి తీసుకుంటాను. పంచతులసి రిజల్ట్ వస్తే నేను ప్రొడక్ట్ తీసుకుంటా, వెస్టేజ్ లో నేను కంటిన్యూ చేస్తా అనే ఉద్దేశంలో నేను ఇనిగో పంచతులసి తీసుకోవడం జరిగింది లీడర్స్. పంచతులసి వాడుతున్నాను లీడర్స్. జస్ట్ 15-20 days లో నాకు రిజల్ట్ వచ్చేసింది లీడర్స్. స్టాండర్డ్స్ పోయినాయి, మౌత్ అల్సర్ పోయింది. ఇప్పటి వరకు కూడా మళ్ళీ ఒక్కసారి కూడా మౌత్ అల్సర్ అనేది నోట్లో పొక్కులు వస్తాయి కదా లీడర్స్, అలాంటి ఏవి రాకుండా ఇంతవరకు కూడా రాలేదు లీడర్స్. మా సార్కి ఏంటి అంటే బయట ఫుడ్ ఏది తిన్నా, కొంచెం ఇక్కడ ఏదైనా తిన్నా కూడా ఆయిల్ చేంజ్ అవ్వడం వల్ల ఇట్లా తనకి వెంబటే వచ్చేస్తుంది. అలాంటిది ఇంతవరకు తనకి మౌత్ అల్సర్ అంటే ఏది రాలేదు లీడర్స్. నాకు అప్పుడు నమ్మాలనిపించింది. నేను అది రాగానే ఇంటి దగ్గర పోయేది, డెక్కడానికి ఇంజక్షన్స్ ఇప్పించుకునేది, ఒక 3 days తగ్గిపోయేది. అలాంటిది పంచకూర్చుతోనే జస్ట్ 15 days లోనే రిజల్ట్ వచ్చేసింది. నేను ఏ ఇంజక్షన్ తీసుకోలేదు, ఏది లేదు, నాకు మంచి రిజల్ట్ వచ్చింది కదా, అలాంటప్పుడు ఎందుకు వాడకూడదు, ఇలాంటివి వాడతాం అనేసి నేను తీసుకోవడం జరిగింది లీడర్స్. తీసుకున్న తర్వాత షేర్ చేయమన్నారు కదా, పోయేదేముంది షేర్ చేద్దాం, నచ్చితే తీసుకుంటారు లేదంటే లేదు అని షేర్ చేయడం జరిగింది లీడర్స్. అట్లా ఇది నా టెస్ట్ మనీ లీడర్స్. థ్యాంక్ యూ లీడర్స్. నేను నాకు తెలిసిన కొంత నాలెడ్జ్ ని నేను తెలుసుకొని మీతో షేర్ చేయాలనుకుంటున్నా. గ్రేట్ గ్రేట్ లీడర్స్ ఉంటారు, అందరికీ తెలిసిన ఏ ప్రొడక్ట్స్ గురించి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే నేను చెప్పేది ఏ ఒక్క పాయింట్ వాళ్ళకి కనెక్ట్ అయినా నేను హ్యాపీ లీడర్స్. థ్యాంక్ యూ లీడర్స్. నేను ప్రొడక్ట్ గురించి గ్యానోడర్మా, రెస్పోకేట్, కోఎంజైమ్ Q10, గ్లూకో హెల్త్ గురించి కొంచెం నాకు తెలిసింది వివరించబోతున్నాను లీడర్స్.
థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ సో మచ్. గ్యానోడర్మా ఇది లుసిడమ్ అనే ఎర్ర పుట్టగొడుగుల నుండి తయారు చేస్తారు లీడర్స్. దీన్ని కింగ్ ఆఫ్ హెర్బల్ గా పిలుస్తారు, మిరాకిల్ ఆఫ్ మష్రూమ్. ఇది ఆయుర్వేదంలో మూలికల రాజు అనుకోవచ్చు లీడర్స్. ఇది మన శరీరంలో తీసుకునే ఆహారం ద్వారా వ్యర్థ పదార్థాలను తొలగిస్తుంది లీడర్స్. మెడిసిన్ ద్వారా తీసుకునే టాక్సీ సెల్స్ ని కూడా తొలగిస్తుంది. ఇది మనం స్ట్రెస్ కి గురవుతాం కదా లీడర్స్, మానసిక ఒత్తిడులను అలాంటి దీర్ఘకాలిక సమస్యలను తొలగిస్తుంది. ఇది ఒక యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది లీడర్స్. శరీర ఆరోగ్యాన్ని పెంచుతుంది, రక్త ప్రసరణని మెరుగుపరుస్తుంది లీడర్స్. ఇది ఎక్కువగా యూరప్ ఖండాలలో మరియు ఆగ్నేయ ఆసియా, దక్షిణాఫ్రికా దేశాలలో అధికంగా ఉంటుంది లీడర్స్. ఇది గ్యానో అంటే అర్థం లీడర్స్ గ్లోయింగ్ లేదా షైనింగ్. మామూలుగా మనం ఏదైనా సోప్ ఏదైనా చేంజ్ చేసినా ఏదైనా వాడినా కూడా చాలా బాగుంది, గ్లో వస్తుంది, ఫేస్ షైనింగ్ వస్తుంది అట్లా చెప్పుకుంటాం కదా లీడర్స్. అలాంటి గ్యానో అంటే దీనికి గ్లోయింగ్ అనే పేరు లీడర్స్. డర్మా అంటే స్కిన్ షైనింగ్, స్కిన్ గ్లోయింగ్ అనుకుంటాం కదా, అలా దీనికి గ్యానోడర్మా అనే పేరు వచ్చింది లీడర్స్. శరీరం మొత్తాన్ని ఆరోగ్యవంతంగా చేయడంలో ఇది ప్రథమ పాత్ర వహిస్తుంది లీడర్స్. కాబట్టి దీన్ని గ్యానోడర్మా అనే పేరు వచ్చింది. దీనివల్ల మనకి 4 రకాల ప్రయోజనాలు చెప్పుకోవచ్చు లీడర్స్. ఒకటి నివారణ, నియంత్రణ, సాధారణ క్రియ, అనుబంధం. నివారణ అంటే మరి మనకి ఏ విధంగా ఇది నివారణ జరుగుతుంది, ఇది క్యాప్సుల్ వాడటం వల్ల అట్లా అనుకుంటాం కదా లీడర్స్. వ్యాధి నివారణను పెంచుతుంది, నరాలను అంటే శక్తివంతంగా చేస్తుంది లీడర్స్. ఇది బ్యాడ్ టాక్సిక్ సెల్స్ ని తొలగిస్తుంది, ఇమ్యూనిటీ పవర్ ని పెంచుతుంది లీడర్స్. మైగ్రేన్, హెడేక్ ని, హైపర్ టెన్షన్, క్యాన్సర్, డిటాక్సిఫికేషన్, డిప్రెషన్ లో ఉన్న వాళ్ళకి కూడా ఇది మంచి ఉపశమనంగా పనిచేస్తుంది లీడర్. తర్వాత స్త్రీలలో పీరియడ్స్ టైంలో సమస్యలు వస్తాయి కదా లీడర్, దానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. పెరాలసిస్ పేషెంట్లకు కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది లీడర్. ఇది బ్లడ్ ని రిఫ్రెష్ చేస్తుంది లీడర్. అంటే రిఫ్రెష్ అంటే మన బ్లడ్ లో ఉండే ఆక్సిజన్ లెవెల్స్ ని పెంచుతూ మనకి బ్లడ్ ని రిఫ్రెష్ చేస్తుంది. ఇది క్యాన్సర్ రాకుండా ప్లస్ క్యాన్సర్ కణాలు ఉత్పత్తి కాకుండా చేస్తుంది లీడర్స్. ఇది వాడుకోవడం వల్ల మనకి అంత బాగా ఉపయోగం ఉంటుంది. ఇప్పుడు ప్రతి ఒక్క లేడీకి క్యాన్సర్ చాలా మందికి వస్తుంది లీడర్స్. ఎందుకు అంటే మనం వాడే ఆయిల్స్ వల్ల, మనం తినే తిండి వల్ల. మామూలుగా ఒకప్పుడు పొగాకు తాగితేనే, స్మోక్ చేస్తేనే, డ్రింక్ చేస్తేనే, ఇలాంటివి చేసే వాళ్ళకి క్యాన్సర్ వస్తుందని ఒక మూఢనమ్మకం కదా లీడర్స్. కానీ మరి లేడీస్ ఏం చేయరు కదా లీడర్స్, మరి వాళ్ళకే ఎందుకు వస్తుంది? అంటే మనం వాడే ఆయిల్స్ వల్ల. మనం ఎందుకంటే వంట చేసేది ఆడవాళ్ళే, ఇల్లు తుడుచుకునేది ఆడవాళ్ళే, గిన్నెలు కడుక్కునేది ఆడవాళ్ళే, బట్టలు పిండుకునేది ఆడవాళ్ళే. ఇవన్నీ ఏంటి లీడర్స్? టోటల్ కెమికల్. ఈ కెమికల్ అన్ని మనమే చేస్తున్నాం కాబట్టి ఎక్కువ ఎఫెక్ట్ అనేది లేడీస్ మీద పడుతుంది లీడర్. అందుకనే మన వెస్టేజ్ లో ఎలాంటి కెమికల్ లేకుండా ప్రొడక్ట్స్ ఉన్నాయి లీడర్స్. మనము దర్జాగా అసలు ఎలాంటి అభ్యంతరం లేకుండా మనకి ఫీల్డ్ లోకి వెళ్తే ఖచ్చితంగా చెప్పుకోవచ్చు లీడర్స్, మా ఆర్గానిక్ ఎంత మంచి బాగుంటాయి అనేసి. అలాంటివి మనం వంట చేసేటప్పుడు ఆ ఆయిల్ నుండి రిలీజ్ అయ్యే పొగని మనం పీల్చుకోవడం వల్ల మనకి క్యాన్సర్లు అనేది అవ్వడం జరుగుతుంది లీడర్స్. అందుకనే ఇది గ్యానోడర్మాని వాడుకుంటే అలాంటి కణాలని కూడా ఉత్పత్తి చేయకుండా మనకి సప్లిమెంట్ చాలా బాగా ఉపయోగపడుతుంది లీడర్స్. ఇది గర్భిణీ స్త్రీలు వాడకూడదు లీడర్స్. ఇది ఒక మాటలో చెప్పాలంటే లీడర్స్, ఎటువంటి వ్యాధులు రాకుండా మంచి ఆరోగ్యాన్ని, ఆయుష్ని పెంచుతుంది లీడర్స్. ఇది వాడుకునే వాళ్ళు మాత్రం నీరు ఎక్కువగా త్రాగాలి లీడర్స్. దీని ఎంఆర్పి వచ్చేసి 920, డిపి ప్రైస్ వచ్చేసి 785, పీవీస్ వచ్చేసి 26.17.
చాలా బాగా ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్క లీడర్ ఇది జానోడర్మ్ అని సజెషన్ చేయొచ్చు లీడర్స్. చాలా బాగా ఉపయోగాలు ఉన్నాయి. మనము క్యాన్సర్ బారిన పడకుండా, మైగ్రేన్, తలనొప్పి, ఇలా ప్రతి ఒక్క వారికి హెడేక్, డిప్రెషన్, ఇలా హైపర్ టెన్షన్ ఇలాంటివన్నీ సహజం కదా లీడర్స్. అవన్నింటినీ కంట్రోల్లో పెట్టుకోవడానికి మనకి జానోడర్మ మంచి ఔషధంగా ఉపయోగపడుతుంది లీడర్స్. ఇది ప్రతి ఒక్క లీడర్ సజెషన్ చేసుకోవచ్చు లీడర్స్. చాలా బాగుంటది ఈ ప్రొడక్ట్. థైరాయిడ్ వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది లీడర్స్. థైరాక్సిన్ హార్మోన్ ని కంట్రోల్ చేస్తుంది. ఆ మామూలుగా థైరాయిడ్ వచ్చిందంటే లైఫ్ లాంగ్ టాబ్లెట్ యూజ్ చేస్తూనే ఉండాలి లీడర్స్. కానీ మన సప్లిమెంట్స్ ఏంటి అంటే థైరాక్సిన్ అనే హార్మోన్ ఫంక్షన్ ని జీరో చేస్తుంది. మనం వాడుకోవడం వల్ల, మన సప్లిమెంట్స్ వాడుకోవడం వల్ల థైరాక్సిన్ ఫంక్షన్ ని జీరో చేస్తాయి లీడర్స్. అంత మంచి ప్రొడక్ట్స్ ఉన్నాయి లీడర్స్. మనము మార్కెట్ లో మంచిగా మనము చెప్పుకోవచ్చు మన ప్రొడక్ట్స్ గురించి. చాలా బాగా ఉపయోగపడతాయి లీడర్స్. ఇంకొకటి రెస్పోకర్ లీడర్స్. ఇది మనకి శ్వాస సంబంధిత వ్యాధులను తగ్గిస్తుంది. వాయు కాలుష్యం వలన వచ్చే సమస్యలను కూడా తగ్గిస్తుంది లీడర్స్. జన్యుపరమైన కారణాలను కూడా తగ్గిస్తుంది. ఊపిరితిత్తుల యొక్క ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఇందులో దశమూల కంకరి లాంటివి ఉంటాయి లీడర్స్. కంకరి అంటే ముళ్ళ ములక్కాయలు. ముళ్ళ ములక్కాయలు మనకి తెలిసిన లీడర్స్ చాలా మందికి, ఎందుకంటే ఇవి పొలం గట్లం బట్టి ఉంటాయి. మనకి మన అమ్మ వాళ్ళు అవి కాయలు కోసి కూడా మనకి కర్రీ చేసి పెడతారు లీడర్స్. చాలా వరకు కొంతమందికి తెలుసని నేను అనుకుంటున్నాను. ముళ్ళ ములక్కాయలు కర్రీ చేసుకొని కూడా తింటాం లీడర్స్. అవి నేల మీదనే పారి ఉంటాయి, మొత్తం ఆకుతో సహా అన్ని ముళ్ళే ఉంటాయి. కంకరి అంటే దీన్ని ముళ్ళ ములక్కాయలు అంటారు లీడర్స్. ఇవి మనకి ఎక్కువ పొలం గట్ల వెంబటి ఉంటాయి లీడర్స్. ఇవి వాయు మార్గాలలో ఉండే ముక్కు నాళాల నుండి వచ్చే స్రవాలను తగ్గిస్తుంది లీడర్స్. మామూలుగా మనకి హీట్ అయినప్పుడు సమ్మర్ లో కానీ, మామూలుగా కొంతమందికి ఎక్కువ హీట్ ఉన్నప్పుడు కానీ మనకి ముక్కు నుండి బ్లడ్ రావడం అలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి కదా లీడర్స్. అలాంటి వాటికి ఇది మంచి ఔషధంగా చెప్పుకోవచ్చు లీడర్స్. అలాంటి బ్లడ్ రావడాన్ని దానికి మనం తగ్గించుకోవచ్చు రెస్పోకేర్ వల్ల. తిప్పతీగ లీడర్స్. తిప్పతీగ ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటది కదా లీడర్స్. ఇది ఉదయం లేవగానే డయాబెటిక్ పేషెంట్లు తింటా ఉంటారు. ఎందుకంటే షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేస్తుంది అనేసి తింటా ఉంటారు లీడర్స్. ఇది రోగ నిరోధక శక్తి, అలానే షుగర్ లెవెల్ ని కంట్రోల్ చేయడమే కాకుండా ఇమ్యూనిటీ పవర్ ని పెంచుద్ది లీడర్స్. బ్రీతింగ్ ప్రాబ్లమ్ ని తగ్గిస్తుంది. అంటే మామూలుగా మనం వాళ్ళకే వాడతాం కదా లీడర్స్. అలాంటి వాటికి తిప్పతీగ చాలా బాగా పనిచేస్తుంది లీడర్స్. బ్రీతింగ్ ప్రాబ్లమ్ ని కంట్రోల్ చేస్తుంది. తర్వాత వాసకి బ్రోకెలేటరీ అంటారు లీడర్స్ దీన్ని. ఇది శ్వాసకోశ వ్యాధిని తగ్గిస్తుంది. శ్వాసనాళాలు సంకోచం వ్యాకోచం ఉంటాయి కదా లీడర్స్. మనం అంటే ఊపిరి పీల్చుకోవడం వదులుకోవడం, అలా వాటిని సంకోచం వ్యాకోచం అయ్యేలా చేస్తుంది. తులసి మన అందరికీ తెలిసిందే లీడర్స్. ప్రతి ఒక్కరి ఇంట్లో మనము కొందరు పూజించుకోవడానికి పెట్టుకుంటారు, కొందరు మంచి ఆక్సిజన్ అందిస్తుందని పెట్టుకుంటారు, కొందరు ఎలాంటి కాల్షియం రాకుండా మనకి ఎలాంటి చెడు వాయువు ఇంట్లోకి రాకుండా తులసిని ఒక లక్ష్మీదేవిగా పూజించుకుంటూ ప్రతి ఒక్క లేడీ గుమ్మం ముందు పెట్టుకుంటారు లీడర్. అంత మంచి తులసమ్మ మనకి మంచి ఔషధ గుణాలు కలిగి ఉంటది లీడర్. ఇది దగ్గు జలుబును తగ్గిస్తుంది, ఫ్లూ వంటి వాటిని అరికడుతుంది లీడర్. తర్వాత పిప్పలు లీడర్స్. ఇవి ఏంటి అంటే దగ్గు క్షయ నుండి మనకి రక్షణనిస్తాయి. మామూలుగా దగ్గు చాలా రోజుల నుండి అట్లా దగ్గుతుంటే క్షయ, టీబీ ఇలాంటివి వస్తాయి అని అంటారు కదా లీడర్. అలాంటి వాటికి మనకి రెస్పోకేర్ చాలా బాగా పనిచేస్తుంది లీడర్. తర్వాత అల్లం లీడర్. అల్లం అంటే మన జలుబు, బ్రీతింగ్ ప్రాబ్లం, మరియు మనకి మామూలుగా కొందరికి నోటి నుండి దుర్వాసన అలాంటివి వస్తాయి కదా లీడర్. అలాంటివి ఏవి రాకుండా మనకి అల్లం చాలా బాగా పనిచేస్తుంది లీడర్. నల్ల మిరియాలు అందరికీ తెలిసినవే. మనం ప్రతి వంటలో మనము మిరియాలను వాడుతూనే ఉంటాము. మనం రెస్టారెంట్కి వెళ్ళినా సరే సాల్ట్ ఒక డబ్బాలో, మిరియాల పొడి ఒక డబ్బాలో పెడతారు. కానీ మనం చాలా యూజ్ చేస్తాం, మిరియాలని యూజ్ చేయం. ఎందుకంటే తెలుసు అందరికి మిరియాలు చాలా బాగా పనిచేస్తాయి, దగ్గును తగ్గిస్తాయి, జలుబును తగ్గిస్తాయి, థ్రోట్ ఇన్ఫెక్షన్ తగ్గిస్తాయి, ఇలాంటివన్నీ తెలుసు కానీ మనము వాడము. ఎందుకు అంటే నెగ్లెన్సీ అనుకోవచ్చు, కొందరికి ఇంకా ఫర్దర్ గా ఏదైనా అనుకోవచ్చు లీడర్.
ఈ మనకి మిరియాలు ఏంటంటే దగ్గు, కఫం, తెముడ ఇలాంటివి ఏవి రాకుండా మనకి చేస్తుంది లీడర్స్. మనకి మామూలుగా కరోనా టైంలో చెక్క, లవంగ, మిరియాలు ఇలాంటివి అన్ని వేసుకొని, అల్లము, తులసి ఇలాంటివన్నీ వేసుకొని తాగితే ఈ మసాలా ఇవన్నీ ఘాటుకి కోవిడ్ ఉంటే చనిపోతుందంట. ఈ మిరియాలు వేసుకోవాలి, అల్లం వేసుకోవాలి, సొంటి వేసుకోవాలి, ఇట్లా అన్ని వేసుకొని మనం టీ కాసుకొని తాగేది కదా లీడర్. అలాంటివి మనకి చాలా బాగా ఇది మన కరోనా టైంలో మన వేస్టేజ్ ప్రొడక్ట్ వేసుకోకే చాలా బాగా యూజ్ అయింది లీడర్స్. మన గ్రేట్ లీడర్స్ చెప్పారు. చాలా మంది ఆక్సిజన్ కొనుక్కొని పెట్టుకున్న వాళ్ళు కూడా అసలు బ్రతకలేని సిచ్యువేషన్ లీడర్స్. అలాంటి టైంలో చాలా బాధాకరం. అలాంటి టైంలో మనకి మన రెస్పోకేర్ చాలా బాగా యూజ్ అయిందంట లీడర్స్. మన గ్రేట్ లీడర్స్ చెప్పింది నేను ఇక్కడ డూప్లికేషన్ చేస్తున్నాను లీడర్. ఇవన్నింటిని తిప్పతిగా, అల్లం, పిప్పలు, నల్ల మిరియాలు సారీ లీడర్, ఇవన్నింటిని కలిపి పొడి చేసి మనకి రెస్పోకేట్ క్యాప్సూల్ రూపంలో మనకి వెస్టేజ్ అందిస్తుంది లీడర్స్. చాలా బాగా ఉపయోగపడుతుంది లీడర్స్. ఇది ప్రతి ఒక్క లీడర్, అస్తమా పేషెంట్లు అలాంటి వాళ్ళకి మనకి సజెషన్ చేసుకోవచ్చు లీడర్స్. దీని ఎంఆర్పి వచ్చేసి 730 లీడర్స్. డిపి ప్రైస్ వచ్చేసి 625. పివి వచ్చేసి 20.83 సారీ. ఇది మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి యూజ్ చేసుకోవచ్చు లీడర్. ఇంకొకటి ఎంజైమ్ Q10 లీడర్. ఇది మైటోకాండ్రియా నుండి తయారు చేయబడింది లీడర్. దీన్ని హార్ట్ ఫంక్షన్, ఈ Q10 ఏంటి అంటే మెయిన్ గా హార్ట్ ఫంక్షన్ ని మెరుగుపరుస్తుంది లీడర్. బ్లడ్ ప్రెషర్ ని కంట్రోల్ చేస్తుంది, అంటే బీపీని కంట్రోల్ చేస్తుంది. బ్రెయిన్ హెల్త్ ని మెరుగుపరుస్తుంది. మన లంగ్స్ సిస్టమ్ ని మెరుగుపరుస్తుంది. మైగ్రేన్, తలనొప్పిని తగ్గిస్తుంది. పురుషులలో వీర్య కణాల యాక్టివేట్ చేస్తుంది. అంటే ఏమంటారు జెంట్స్ కి పిల్లలు పుట్టిన వాళ్ళకి కొందరికి వీర్య కణాల మొటిలిటీ తగ్గింది అలా అంటారు కదా లీడర్. ప్రతి ఒక్కరికి మొటిలిటీ అనేది చాలా వేల సంఖ్యలో ఉంటది లీడర్. కానీ ప్రతి ఒక్క వీర్య కణం యాక్టివ్ గా ఉంటుందా అంటే ఉండదు లీడర్. వాళ్ళ ఒంట్లో ఉన్న వేడి వల్ల కావచ్చు బయటకు రిలీజ్ కాగానే కొన్ని డెత్ అయితే లీడర్. ఇంకొన్ని యాక్టివ్ లో పాల్గొంటాయి, కొన్ని ఇన్యాక్టివ్ లో ఉంటాయి. ఈ మన Q10 వాడడం వల్ల ఏంటి అంటే వాటి యాక్టివేషన్ ని పెంచుతాయి లీడర్స్, మొటిలిటీని పెంచుతాయి. అంటే డెడ్ సెల్స్ కాకుండా ప్లస్ రిలీజ్ అయిన ప్రతి ఒక్క కణం అండంతో కలిసి పిల్లలు పుట్టడానికి చాలా బాగా మనకి Q10 అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది లీడర్. మన ఈ వీర్య కణాలు ఏంటి అంటే అండంతో ఫైట్ చేయాలి కదా లీడర్. ఫైట్ చేయాలి అంటే వాటికి స్టెమినా ఉండాలి. కొందరికి ఏంటి అంటే ఫైట్ చేసే తత్వం లేకుండా కొన్ని కణాలు బయటికి రాగానే డెడ్ అవ్వడం, కొన్ని కణాలు మొటిలిటీ తగ్గిపోవడం, అంటే యాక్టివ్నెస్ తగ్గిపోవడం, ఫైట్ చేసే స్టెమినా వాటికి లేకపోవడం, అలాంటి ఉన్న వాళ్ళకి మనం Q10 చాలా బాగా పనిచేస్తుంది లీడర్. చాలా బాగా మనము సజెషన్ చేసుకోవచ్చు Q10 వాడమని. అలాంటి వాళ్ళకి, ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, సెక్సువల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా మనం సజెషన్ చేసుకోవచ్చు లీడర్. ఇది క్యాన్సర్ సెల్ నివారిస్తుంది లీడర్. క్యాన్సర్ రాకుండా కూడా చేస్తుంది. అంటే హార్మోన్స్ రిలీజ్ అవ్వడం కొందరికి ఎక్కువ తక్కువ అట్లా రిలీజ్ అయితే కదా హార్మోన్స్ ప్రాబ్లమ్ ని లెవెల్స్ చేస్తుంది. ఇది పిల్లలు పుట్టని దంపతులకి మంచి ప్రోడక్ట్ అని చెప్పుకోవచ్చు లీడర్స్. వాళ్ళకి నెంబర్ 1 గా మనం సజెషన్ చేసుకోవచ్చు లీడర్స్. మనకి రీసెంట్ గా మనకి ఇక్కడ హనుమకొండ గణేష్ సార్ చెప్పారు. పిల్లలు లేని దంపతులకి నేను ప్రొడక్ట్ ఇచ్చాను. వాళ్ళకి 9 ఇయర్స్ నుండి పిల్లలు కాలేదు. అలాంటిది మన వెస్టేజ్ లో ప్రొడక్ట్ వాడుకోవడం వల్ల 4 months ప్రొడక్ట్ వాడుకోవడం వల్ల తను కన్సీవ్ అయిందంట లీడర్స్. 9 ఇయర్స్ ఆమె ఎంత కష్టపడి ఉంటుంది లీడర్స్. ఎన్ని మెడిసిన్ వాడుతుంటది, ఎంత తీసుకుంటది. అలాంటి లక్షలు బయట ఖర్చు పెట్టుకుంటున్నారు లీడర్స్. అలాంటి వాళ్ళకి మన వెస్టేజ్ సప్లిమెంట్స్ సజెషన్ చేస్తే మనం వాళ్ళకి ఒక లైఫ్ ఇచ్చిన వాళ్ళం అవుతాం లీడర్స్. ప్రతి ఆడపిల్ల అమ్మతనాన్ని
కోరుకుంటది. ఆ అమ్మతనం దూరం అవుతుందంటే ఏ తల్లి తట్టుకోలేదు లీడర్స్. అలాంటి వాళ్ళకి మనం సహాయం చేస్తే లైఫ్ లాంగ్ మనల్ని గుర్తుపెట్టుకుంటారు లీడర్స్. అలాంటి వాళ్ళు మనకి మంచి ప్రొడక్ట్స్ ఉన్నాయని చెప్పి మంచిగా సజెషన్ చేసుకోవచ్చు లీడర్స్. అలాంటి వాళ్ళకి హెల్ప్ చేస్తే మనం లైఫ్ లాంగ్ వాళ్ళకి గుర్తుండిపోతాం లీడర్స్. మనం హెల్ప్ చేసి మర్చిపోతాం కావచ్చు, హెల్ప్ తీసుకున్న వాళ్ళు లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటారు లీడర్స్. వాళ్ళకి మన ఈ ప్రొడక్ట్ ని పరిచయం చేయమని ప్రతి ఒక్క లీడర్ ని నేను కోరుకుంటున్నాను లీడర్స్. ఇది హార్ట్ ఫంక్షన్ కూడా మెయిన్ గా మన హార్ట్ ని ఆరోగ్యంగా ఉంచుతుంది లీడర్స్. ఈ క్యూటెన్ అనేది మనకి బ్లడ్ సర్క్యులేషన్ కాబట్టి మన ప్రతిదీ హార్ట్ అటాక్స్ రాకుండా మనకి ఎలాంటి ప్రాబ్లం రాకుండా మనకి మంచిగా పనిచేస్తుంది లీడర్స్. దీని ఎంఆర్పి వచ్చేసి 1175 లీడర్స్. డిపి ప్రైస్ వచ్చేసి 995. పివి వచ్చేసి 31.17 లీడర్స్. మనం ఇది మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి వాడుకోవచ్చు లీడర్స్. మనకి కోఎంజైమ్ క్యూటెన్ అనేది మంచి ప్రొడక్ట్ లీడర్స్. ప్రతి ఒక్క లీడర్ దీన్ని మార్కెట్ లో రిలీజ్ చేయాలని కోరుకుంటున్నాను లీడర్స్. ఇంకొకటి వచ్చేసి గ్లూకో హెల్త్ లీడర్స్. ఇది మనకి ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచుతుంది లీడర్స్. ఇది ఇన్సులిన్ స్రావించే యాక్టివేషన్ చేస్తుంది. ఇందులో ఏంటంటే ఎగ్సెసెట్ అంటే మనకి గ్లూకో హెల్త్ ఏంటి అంటే షుగర్ పేషెంట్స్ కి వాడుకుంటాం కదా లీడర్స్. ఇందులో ఎగ్సెసెట్ ఇది కణజాలాల యొక్క పనితీరును పెంచుతుంది లీడర్స్. ఇది మన శరీరంలో ఉండే కణజాలాల యొక్క పనితీరును పెంచుతుంది. దాల్చిన చెక్క ప్రతి ఒక్క లీడర్ కి తెలుసు. దాల్చిన చెక్క ఇదేంటి అంటే మనము రెగ్యులర్ గా వాడుకుంటూనే ఉంటాము. ఇది కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది లీడర్స్. దాల్చిన చెక్క మన శరీరంలో ఉండే బ్యాడ్ కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది. ఇది కార్బోహైడ్రేట్స్ ని మెరుగుపరుస్తుంది. పసుపు మనం ఇది ఒక యాంటీబయాటిక్ గా ఉపయోగించుకోవచ్చు లీడర్స్. ఇందులో కర్క్యూమిన్ అనే పదార్థము ఫ్రీ రాడికల్స్ ని పెంచుతుంది లీడర్స్. యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది లీడర్స్. ఇది గుండె జబ్బులు రాకుండా తగ్గిస్తుంది. మామూలుగా పసుపుని మనం ప్రతి ఒక్కరు గుమ్మానికి కూడా రాసుకుంటాం లీడర్స్. ఎందుకు అంటే అది ఒక యాంటీబయాటిక్ కాబట్టి బయట నుండి ఎలాంటి క్రిములు అవి ఇవి రాకుండా మనకి మంచి మనకి ఏం లోపలికి రాకుండా యాంటీబయాటిక్ గా పనిచేస్తుంది అని వాడుకుంటాం కదా లీడర్స్. ఆమ్లా లీడర్స్ ఇంకొకటి ఇది మన శరీరంలో ఇన్సులిన్ ని స్రావించి తగ్గిస్తుంది లీడర్స్. షుగర్ ని కంట్రోల్ చేస్తుంది. తిప్పతిగా అనేది షుగర్ లెవెల్ ని తగ్గిస్తుంది కాబట్టి లీడర్స్ ఇది మనము గ్లూకో హెల్త్ షుగర్ పేషెంట్స్ కి వాడుకోవచ్చు లీడర్స్. ఇది అధిక బరువును తగ్గిస్తుంది. దీని ఎంఆర్పి వచ్చేసి 709 లీడర్స్. డిపి ప్రైస్ వచ్చేసి 680. పీవీస్ వచ్చేసి 22.67 లీడర్స్. ఇంకొకటి లీడర్స్ నేను ఫ్లాక్సైల్ గురించి చెప్దాం అనుకుంటున్నాను. ఫ్లాక్సైల్ లీడర్స్ ఇది అవిసె గింజలు మనకి ప్రతి ఒక్కరికి తెలిసిందే కదా లీడర్స్. డ్రై ఫ్రూట్ షాపులలో కానీ మనకి మార్కెట్ లో ఎక్కడైనా అవిసె గింజలు అనేవి దొరుకుతాయి. మనము మార్కెట్ చెప్పగానే అవి వీడియో వేసుకుంటే ఏమవుతుందో అని ప్రతి ఒక్కరు డౌట్ పడుతున్నారు కదా. వాళ్ళ ముందే మనం డెమోలు చేసి తీసుకోవడం కూడా జరుగుతుంది. ఇది అవిసె గింజల నుండి తీసిన ఆయిల్ లీడర్స్. ఇది అధిక రక్తపోటును బీపీని తగ్గిస్తుంది లీడర్స్. ఇమ్యూనిటీ పవర్ ని పెంచుతుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఐఎన్ఆర్ టెస్ట్ లీడర్స్ మనకు ఒక లీడర్ మొన్న రీసెంట్ జూమ్ లో చెప్పారు. 1,50,000 నుండి 4,50,000 వరకు అవుతుందంట లీడర్స్ ఈ ఒక్క టెస్ట్ కి. అది స్టెంట్ వేయడము 2.5 నుండి 2.75 ఉంటుంది. ఆల్ఫా లియోలినిక్ అనేది 18 to 20 ఒమేగా 3 మంచి క్రొవ్వులు ఇలా ఇందులో మనకి ఫ్లాక్సైల్ లో ఉంటాయి లీడర్. విటమిన్ ఏ యొక్క ఇది గొప్ప వనరు అని చెప్పుకోవచ్చు. ఇందులో విటమిన్ ఈ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇది హెయిర్ గ్రోత్ కి ఉపయోగపడుతుంది. ఫ్లాక్సైల్ లో మెగ్నీషియం, పొటాషియం, కాపర్, జింక్, ప్రోటీన్ల కలయిక ఎక్కువగా ఉంటుంది లీడర్స్. ఇది
కొలెస్ట్రాల్ ట్రైగ్లిజరైల్ అంటే కొలెస్ట్రాల్ ట్రైగ్లిజరైల్ అనేది 150 అబోవ్ ఉంటే లీడర్స్ మనకి హార్ట్ ప్రాబ్లం లో ఉన్నామనుకున్నట్టు లీడర్స్. ఇవి ట్రైగ్లిజరైడ్స్ అనేది 150 అబోవ్ ఉండకూడదు లీడర్స్. అవి ఉన్నాయంటే మనకి హార్ట్ ప్రాబ్లం స్టార్ట్ అయింది అని లీడర్స్. ఇది ఫ్లాక్స్ ఆయిల్ ఏంటి అంటే మనకి మన మన లోపల రక్తనాళాల లోపల పేరుకుపోయిన కొవ్వుని వేస్ట్ కొలెస్ట్రాల్ ని మొత్తం అది కరిగించేస్తుంది లీడర్స్. అంత మంచి ప్రోడక్ట్ లీడర్స్. ఇది ప్రతి ఒక్క లీడరు అంటే ముందే హార్ట్ అటాక్ ఉన్న వాళ్ళే అని కాకుండా ముందే ముందు జాగ్రత్త అంటాం కదా లీడర్స్. ఈ రోజులలో మనకి ఏజ్ నిమిత్తం లేకుండా హార్ట్ అటాక్స్ అనేవి వస్తున్నాయి లీడర్స్. అది ఏంటి అంటే మనం తీసుకున్న ఆయిల్ వల్ల కావచ్చు, ఫుడ్ వల్ల కావచ్చు, దేని వల్లనైనా కావచ్చు. కానీ మా అలాంటివి రాకుండా ఉండాలి అని అంటే మనము ఫ్లాక్స్ ఆయిల్ ని యూజ్ చేసుకోవాలి లీడర్స్. మనకి మామూలుగా బ్లడ్ సర్క్యులేషన్ కాకుంటే మనకి సయాటికా ఇవి నరాలు లాగడం లాంటివి అయితేనే ఉంటాయి కదా. అలాంటి ప్రాబ్లమ్స్ అన్నింటినీ బయటపడాలి అని అంటే మనం ఫ్లాక్స్ ఆయిల్ యూజ్ చేసుకోవాలి లీడర్స్. ప్రతి ఒక్క లీడర్ కి ఫ్లాక్స్ ఆయిల్ అనేది సజెషన్ చేయండి లీడర్స్. హార్ట్ అటాక్ వచ్చినప్పుడే వాడుకుంటామని కాకుండా ముందే రాకుండా జాగ్రత్త పడడం చాలా మంచిది లీడర్స్. థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి మీ డ్రీమ్ చెప్తారా మేడం? నా డ్రీమ్ వచ్చేసి నేను ప్రజెంట్ బ్రాంజ్ లో ఉన్నాను సార్. నా ఆగస్టు వరకు 1,00,000 స్టార్ అయ్యి 1,00,000 కార్ తీసుకోవాలనే డ్రీమ్ తోనైతే వర్క్ చేస్తున్నాను. నాతో కమిట్మెంట్ గా వచ్చే లీడర్స్ కి వాళ్ళకి మంచి చెక్కులు ఇప్పియాలనే ఉద్దేశంతోనైతే నేను వర్క్ చేస్తున్నాను లీడర్స్. నాకు చిన్న బాబు, అందువల్ల నేను బయటకు వెళ్ళి ఫీల్డ్ ఎక్కువగా మీటింగ్లు ఎక్కువగా అటెండ్ కాలేకపోతున్నాను. కొంచెం బాబుని అంటే బాబుని చూసుకోవడానికి ఎవరు లేరనే ఒక రీజన్, అసలు రీజన్ చెప్పకూడదు ఇది. మనకి మొన్ననే మేడం గారు పిల్లలే రీజన్ చెప్తారు కదా. పిల్లల భవిష్యత్తు కోసమే కదా మనం చేసేది. మరి పిల్లల్ని ఎందుకు రీజన్ గా చెప్తున్నారని మనకు మేడం గారు కళ్ళ కట్టినట్టు చెప్పారు. బట్ ఏంటి అంటే కేర్ చేసే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి నేను కొంచెం ఫీల్డ్ లోకి రాలేకపోతున్నాను. అందుకే సార్ ఆగస్టు వరకు నేను స్టార్ అవుతూ కార్ తీసుకోవాలన్న గోల్ తోనైతే వర్క్ చేస్తున్నాను సార్. ఫస్ట్ టైం సార్. థ్యాంక్ యూ. ఏ ఒక్క లీడర్ కి నేను చెప్పిన ప్రొడక్ట్ లో ఏ ఒక్క పాయింట్ అన్నా కనెక్ట్ అయిందనే ఒక ఉద్దేశంతో నేను అనుకుంటున్నాను. ఏ ఒక్క పాయింట్ కనెక్ట్ అయినా చాలా హ్యాపీ నేను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్ రంజిత్ కుమార్ సార్. థ్యాంక్ యూ సార్ ఉమా సార్ అండ్ లహరి మేడం. వెళ్ళడం కృతజ్ఞతలు తెలుపుకుంటూనే ఉంటాను సార్. నేను అసలు బయట మాట్లాడేలానే ఉంటాను సార్. అలాంటి ఇంతమంది ముందు లీడర్స్ ముందు జూమ్ లో మాట్లాడే అవకాశాన్ని ఇచ్చినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే మా గ్రేట్ లీడర్స్ అండ్ మెంటర్స్, మై అప్లైనర్స్, థ్యాంక్ యూ సో మచ్ రస్తా మేడం అండ్ మధుసూదర్ రెడ్డి సార్ అండ్ రజనీకర్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫస్ట్ సెషన్ అన్నారు, బట్ చాలా బాగా చెప్పారు. అంటే అలా అనిపించలేదు నాకు ఎక్కడ. మీరు ఫస్ట్ ఏదో అన్నారు టెన్షన్ అని, కానీ ఆల్మోస్ట్ మీరు 30 minutes పైన తీసుకున్నారు సెషన్ కంటిన్యూగా. సో డెఫినెట్ గా మేడం కాన్ఫిడెన్స్ ఉంది, బట్ ఎక్కడో కార్నర్ లో. బట్ ఇలాంటి రెగ్యులర్ గా మీరు చేస్తే అది కూడా వెళ్ళిపోతుంది. సో రెగ్యులర్ గా సెషన్స్ చేయడానికి మీరు యూటిలైజ్ చేసుకుంటే మేడం డెఫినెట్ గా మీరు మంచి నాలెడ్జ్ ఉంది అండ్ మంచి నాలెడ్జ్ మీరు షేర్ చేయగలుగుతున్నారు. ఖచ్చితంగా మీరు అనుకున్నవన్నీ నెరవేరాలని కోరుకుంటున్నా మేడం. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ మేడం. థ్యాంక్ యూ మేడం. సో లీడర్స్, ఇవాళ మేడం ఏదైతే నాలెడ్జ్ ఇచ్చారో రజిత మేడం, సో డెఫినెట్ గా మీ అందరికి చాలా ఉపయోగపడి ఉంటుందండి. ఎందుకంటే మంచి ప్రోడక్ట్స్ చెప్పారు. గ్యానోడర్మా ఎస్పెషల్లీ గ్యానోడర్మా చాలా మంచి ప్రోడక్ట్ మన దగ్గర. మిగతా ప్రోడక్ట్స్ కూడా రెస్పో కేర్ గురించి కానీ సో చాలా నాలెడ్జ్ షేర్ చేశారు. ఇదంతా మీకు ఉపయోగపడింది అనుకుంటున్నానండి. సో ప్రతి ఒక్కళ్ళు సెషన్స్ చేయడానికి ముందుకు వస్తే డెఫినెట్ గా ఇది చాలా ఉపయోగపడుతాయండి ఈ ప్లాట్ఫామ్ అనేది. సో మెయిన్ పెట్టింది అందుకు, అందరినీ ఈ యొక్క సిస్టమ్ ద్వారా అందరికి నాలెడ్జ్ ఇస్తూ వాళ్ళని కూడా ఒక మంచి లెవెల్ లీడర్ గా తయారు చేయాలి, కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచుతూ తయారు చేయాలనే మోటోతోనే మనం దీన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. మార్నింగ్ సెషన్ లో ఫ్రెష్ ఫాస్ట్ ఎంకరేజ్ చేస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ముందుకు వచ్చి ప్లాట్ఫామ్ ని యూటిలైజ్ చేసుకొని నాలెడ్జ్ ఇస్తూ నాలెడ్జ్ తీసుకుంటూ మంచి సక్సెస్ కావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. అండ్ కాల్స్ తీసుకునే ముందు ఒక్కసారి టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ గురించి మాట్లాడి కాల్స్ తీసుకుందామండి. రైట్. సో లీడర్స్ టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ మీ అందరికి తెలుసు, మనం పూర్తిగా ఒక సర్వీస్ మోటోతో
స్టార్ట్ చేసి ఆ విధంగానే ముందుకు వెళ్తున్నాం. సో దాంట్లో భాగంగానే మనం 3వ సంవత్సరం కూడా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నాం. 4th ఇయర్లోకి ఎంటర్ అవ్వడం జరిగింది. సో తెలంగాణలో కంప్లీట్ అయిందండి ఈ యొక్క సర్వీస్ అనేది ఏదైతే ఉందో హైదరాబాద్ అండ్ వరంగల్లో. నెక్స్ట్ మనం సార్ ప్లాన్ చేస్తున్నారు వైజాగ్లో అండ్ శ్రీకాకుళంలో. సో మోస్ట్ ఆల్ ఈ మంత్ ఎండ్ లోపల అవి కూడా అయిపోతాయి. సో కాబట్టి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. భవిష్యత్తులో ఇంకా మంచి మంచి కార్యక్రమాలు టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ ద్వారా ప్లాన్ చేస్తున్నాం. డెఫినెట్ గా మీ ముందుకు తీసుకొస్తాం. ఇంకా మీ సపోర్ట్ ఎక్స్టెండ్ చేయాలని కోరుకుంటున్నాం. దాంట్లో భాగంగా ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవ్వాలనే ఉద్దేశంతో సోషల్ మీడియాలో ఫేస్బుక్ లో ఉన్నామండి. రంజిత్ కుమార్ DUCD టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ అని ఉంటుంది. అండ్ ఇవి మనకు ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకోండి. అండ్ మనకు ఉన్నటువంటి యూట్యూబ్ ఛానల్ అండి వెరీ వెరీ ఇంపార్టెంట్. సో టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ వెస్టీజ్ అని ఉంటుంది. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మీ టీంతో సబ్స్క్రిప్షన్ చేయిస్తూ మంచి నాలెడ్జ్ ని వాళ్ళకి షేర్ చేస్తూ మంచి సక్సెస్ కావాలని కోరుకుంటున్నాం. మన యొక్క విజన్ 31st December 2024 100 మంది యాక్టివ్ క్రౌన్ డైరెక్టర్స్, 100 మంది 1 lakh earners, 500 members కార్ అచీవర్స్ ని, 10 మంది VMCM ని, 10 మంది యూత్ ఐకాన్ తయారు చేయడానికి గొప్ప విజన్ తో మనం ముందుకెళ్తాం. ప్రతి ఒక్కళ్ళు యొక్క విజన్ లో పార్టిసిపేట్ చేస్తూ మీ టీమ్ తో పార్టిసిపేట్ చేస్తూ అందరూ సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను అండి. థ్యాంక్ యూ సో మచ్. సో కాల్స్ తీసుకుందాం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. రజిత మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఈరోజు చాలా మంది మనం అబ్జర్వ్ చేస్తుంటాం హెల్త్ కేర్ సబ్జెక్ట్ చాలా తక్కువ చెప్తారు. సో హెల్త్ కేర్ ని మీరు స్టార్టింగ్ ఇనిషియల్ లోనే హెల్త్ కేర్ సబ్జెక్ట్ తీసుకున్నారు. సో డబ్బులు అయితే ఏదైనా మనం సంపాదించవచ్చు, బట్ ఒకసారి ఆరోగ్యం పాడైన తర్వాత దాన్ని మళ్ళీ రికవర్ చేయాలంటే కష్టమైన పని. ఎందుకంటే ఈరోజు వెహికల్స్ చూస్తుంటాం, ఒక్కసారి రిపేర్ వచ్చిందంటే కంటిన్యూ రిపేర్ స్టార్ట్ అవుతుంది. సో అలాంటిది ఒకటి తీసుకొచ్చారు, ఎస్పెషల్లీ గ్యానోడర్మా. సో ఈరోజు ఎవరైతే ఈరోజు అటెండ్ అయ్యారో దయచేసి గ్యానోడర్మా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో చాలా మంది ఏమనుకుంటారు, ఎందుకు వాడాలనుకుంటారు, మన బాడీలో పొల్యూషన్ అనేది చాలా బీభత్సంగా పెరిగిపోతుంది, దాన్ని క్లీన్ చేయాలి, మనం ప్యూరిఫై అవ్వాలి అనుకుంటే గ్యానోడర్మా చాలా ఇంపార్టెంట్. సో అలాంటి ఒక గ్యానోడర్మా గురించి కానీ రెస్పా గురించి కానీ ఎస్పెషల్లీ అదే రకంగా బ్లాక్ సార్. సో అలాంటి ఒక మంచి సబ్జెక్ట్ ని మనకి ఈరోజు రజిత మేడం గారు తీసుకొచ్చారు. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఇంకొక విషయం ఏంటంటే, ఎస్పెషల్లీ ఇందాక మీరు ఒక మాట చెప్పారు, మన సండే మీటింగ్ గీతాజాన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారు పిల్లల గురించి చెప్పొద్దన్నారు. సో అదే విషయాన్ని మళ్ళీ మీరు అంటే మిస్టేక్ అందరూ చేస్తుంటారు, మిస్టేక్ సరిదిద్దుకోవడం, మిస్టేక్ ని మనం యాక్సెప్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో పిల్లలు అనేది మీరు చెప్పినట్టు డెఫినెట్ కొద్దిగా జాగ్రత్త ప్లాన్ చేసుకొని ఆల్టర్నేట్ ప్లాన్ చేసుకొని, ఎందుకంటే ఈ రోజు నెట్వర్క్ మార్కెట్ ఇండస్ట్రీ చాలా ఫాస్ట్ గా దూసుకెళ్ళిపోతుంది. సో ఇలాంటి సిస్టమ్ లో కొద్దిగా మనం జాగ్రత్తగా దానికి ఆల్టర్నేట్ సొల్యూషన్ ప్లాన్ చేసి, రిలేషన్ లేకపోతే ఇంకోటి ప్లాన్ చేసి సమయాన్ని మనం కరెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటే డెఫినెట్ రాక్ చేయండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. లీడర్స్ గుడ్ మార్నింగ్ అండి. మనకి ఇంకొక 6 days మనకి చేతిలో ఉంది. ఈ మంత్ ఏదైతే మనకి క్లోజింగ్ ఇంకొక 6 రోజులు మాత్రమే మనకు మిగిలింది. సో దయచేసి ఆ లాస్ట్ వరకు ఆలోచన తీసుకొని చేయడం కాకుండా అది ముందుకు తీసుకెళ్ళండి. సో అదే రకంగా మనం ఇందాక మోసారి చెప్పినట్టు తెలంగాణలో కంప్లీట్ అయింది. సో ఆంధ్రలో చారిటీ స్టార్ట్ అవుతుంది. సో సండే నాయుడుపేటలో మనం వెంకటేష్ గారి ఆధ్వర్యంలో టీమ్ హెల్పింగ్ హ్యాండ్ ద్వారా ఆ రోజు మనం మా నాయుడుపేటలో స్టార్ట్ చేస్తున్నాం. అదే 28th వైజాగ్ లో చేస్తున్నాం, 30th శ్రీకాకుళం చేస్తున్నాం చారిటీది. సో ఎవరు నియర్ బై లీడర్స్ ఎవరైతే ఉన్నారో అక్కడ ప్లాన్ చేసుకోండి. సండే నాయుడుపేట, అదే రకంగా 28th వైజాగ్, 30th శ్రీకాకుళం. ఓకేనండి. సో ఇంకొక విషయం ఏంటంటే, లీడర్స్ మీరు ఎవరైతే కమిటెడ్ గా సీరియస్ గా ఉన్నారో, సో మీరు అటెండ్ అవుతూ మీ టీం అటెండ్ చేస్తే డెఫినెట్ రాక్ చేయొచ్చు. సో అది ప్లాన్ చేయండి. సో అదే రకంగా సండే ఏదైతే లీడర్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉందో కంపల్సరీగా మనం అటెండ్ అవ్వడం కాకుండా టీం కూడా ఎక్కువ మంది అటెండ్ చేయగలిగితే డెఫినెట్ గా ఒక మంచి పాయింట్ మనకు దొరుకుతుంది. దానివల్ల మనం మోటివేట్ చేసుకోవచ్చు. సో అది ఒకటి. June 2nd ఏదైతే ఉందో కంపెనీ యానివర్సరీ, సో ఢిల్లీకి ఏదైతే ప్రోగ్రామ్ ఉందో కంపల్సరీగా ప్రతి ఒక్క వ్యక్తి రావాలని కోరుకుంటున్నాం. అదే రకంగా నియర్ బై స్టాక్ పాయింట్ ఎవరైతే ఢిల్లీ రాని వాళ్ళు ప్రతి స్టాక్ పాయింట్ లో కూడా ఆ రోజు మనకి కంపెనీ 20 years యానివర్సరీ కాబట్టి ఇనిషియేషన్ తీసుకుని కేక్ కటింగ్ అనేది ప్లాన్ చేయగలిగితే ఇంకా చాలా సపోర్ట్ అవుతుంది. సో అదొకటి. తర్వాత నిన్న తెలంగాణ కోర్ టీమ్ మీటింగ్స్ లో మనం కొంతమంది లీడర్స్ అటెండ్ అయ్యారు, కొంతమంది అటెండ్ అవ్వలేదు. సో నిన్న కొన్ని పాయింట్స్ డిస్కస్ చేసామండి. సో అది ఏంటి అనేది ఒక సింపుల్ గా చెప్తాను. సో ఎస్పెషల్లీ June 2nd ఏదైతే మనం ఢిల్లీ వెళ్తున్నామో వచ్చేవారందరికీ కూడా ఢిల్లీలో రికగ్నేషన్స్ ఎవరైతే కరోనా డబ్బు ఉన్నారో క్వాలిఫైడ్స్ ఏదైతే కంపెనీ నామ్స్ ప్రకారం వాళ్ళకి రికగ్నేషన్ ఉంటుంది. మిగతా వాళ్ళకి 3rd మేనేజ్మెంట్ తో మనం బాలిగారితో మన హెడ్ ఆఫీస్ లో ఢిల్లీ హెడ్ ఆఫీస్ ఓన్ బిల్డింగ్ లో మనం మీట్ అవుతున్నాం. సో దాంట్లో మనకి అపాయింట్మెంట్ ఇచ్చారు బాలిగారు. సో దానికోసం వెళ్తున్నాం. అదే రకంగా
నెక్స్ట్ మంత్ కంపెనీ యానివర్సరీ సెలబ్రేషన్స్ గా బిజినెస్ సెమినార్స్ అనేది కొన్ని ఏరియాస్ స్టార్ట్ చేసాం. అన్ని ఏరియాలో కూడా డేట్స్ వస్తాయి. ఎస్పెషల్లీ వరంగల్ 12వ తారీఖు డిక్లేర్ చేసామండి. సో హాల్ అంబేద్కర్ భవన్ అనేది ఒక పెద్ద హాల్ తీసుకోవడం జరిగింది. సో దాని టికెట్ కాస్ట్ 40 రూపీస్. సో కొంతమంది లీడర్స్ రిజిస్ట్రేషన్ తీసుకొని ఓకే యాక్సెప్ట్ చేశారు. కొంతమంది ఎవరైతే మిస్ అయ్యారో వాళ్ళ ట్రైనింగ్స్ మీటింగ్స్ వల్ల అవన్నీ అవ్వచ్చు. సో దాన్ని ఎక్కువ ఫుల్ చేయండి. అది జూన్ 12న, జూన్ 14న హైదరాబాద్ టికెట్ కాస్ట్ 50 రూపీస్. సో ఎక్కువ మందికి ప్రమోట్ చేసుకోండి. ఇప్పటి నుంచే డేట్ పాజిటివ్ షార్ట్లే వస్తాయి. సో లేట్ చేయొద్దు. అదే రకంగా VLC, సో వరంగల్ అండ్ వైజాగ్ VLC ఏదైతే ఉందో అమౌంట్స్ పే చేశారు. కొంతమంది పే చేసిన వాళ్ళు ఇంకా టికెట్స్ తీసుకోలేదు. బిల్లింగ్స్ చేయించుకోండి. బిల్లింగ్స్ అయితేనే మీకు పర్ఫెక్ట్ టికెట్ వచ్చినట్టు. ఎందుకంటే బిల్ లేట్ అయితే టికెట్ రాదు. సో అదొకటి ప్లాన్ చేయండి. సో అదే రకంగా ప్రతిసారి మనం చెప్తుంటాం, మళ్ళీ అదే మిస్టేక్ చేస్తున్నారు. దయచేసి మంత్ క్లోజింగ్ టైంలో ఎవరి దగ్గర బల్క్ గా ఇన్వెస్ట్మెంట్ పెట్టించొద్దు. సో డబ్బులు పెట్టించే ప్రోగ్రామ్ మనం ఎప్పుడు చేయవద్దు. సో దాన్ని ప్లాన్ చేయండి. డబ్బులు ఎప్పుడు పెట్టించే ప్రోగ్రామ్ చేయొద్దు. అదే రకంగా వేరే ప్యారలల్ టీమ్ ని లేకపోతే ఇంకో టీం నా టీంలో రమ్మని ఇనిషియేషన్ చేయొద్దు. సో అదొకటి. ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్, దయచేసి ఏ తల్లిదండ్రులైనా పిల్లల్ని జీవితాన్ని నాశనం చేసే ఆలోచన తీసుకోరు. సో ఇక్కడ ఎందుకు ఈ పాయింట్ చెప్తాను, దయచేసి అర్థం చేసుకోండి. కొంతమంది వ్యక్తులు ఆ మీటింగ్ వెళ్ళొద్దు, ఈ మీటింగ్ వెళ్ళొద్దు, ఇంకోటి మీటింగ్ వెళ్ళొద్దు అని దయచేసి చెప్తారు. సో ఇలాంటి రాంగ్ గైడెన్స్ ఇచ్చినా కూడా అది అప్లై చేసే పెద్ద తప్పు అవుతుంది. సో వీలైతే మీరు మీటింగ్ చేస్తున్నారు, చేయలేని పక్షంలో టీం పరిస్థితి ఏంటి? సో అన్ని రోజులు మనం వాళ్ళు పట్టుకొని తిరగలేం కదా. సో దయచేసి మీటింగ్స్ కి ట్రైనింగ్స్ ఎక్కడ జరిగినా కూడా ఇనిషియేషన్ తీసుకుని పంపించే ప్రోగ్రామ్ చేయించండి. ప్రతి మీటింగ్ చాలా ఇంపార్టెంట్. సో ఆ మీటింగ్ వెళ్ళడం ద్వారా మనం గ్రోత్ తీసుకోవచ్చు. సో కొంతమంది ఏమనుకుంటారంటే నా దగ్గర ఉంటేనే బాగుంటారు, నా దగ్గర ఉంటే బాగుంటారు అనుకుంటారు. సో బయట ప్రపంచం కూడా చూస్తేనే తెలుస్తుంది. సో అందుకోసం ప్రతి మీటింగ్ ట్రైనింగ్స్ వెళ్ళేటట్టు చూసుకోండి. దయచేసి పార్షియాలిటీస్ పెట్టుకోవద్దు. సో అదొకటి. సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్, దయచేసి లీడర్స్ మీటింగ్స్ ట్రైనింగ్స్, సో ఎవరైతే 30,000 దాటిపోయిందో వాళ్ళందరూ కూడా ఈవినింగ్ సెషన్ రావచ్చు. మీ షెడ్యూల్ బ్లాక్ చేసుకొని ఈవినింగ్ షెడ్యూల్కి ఇవ్వండి. సో అది చాలా మంది సపోర్ట్ అవుతుంది. అదే రకంగా ప్రతిరోజు కూడా జూమ్ మీటింగ్స్ కి ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, మధ్యాహ్నం టీ టైమ్స్ ఈవినింగ్ సెషన్ కి ఖచ్చితంగా అటెండ్ అవ్వండి. డెఫినెట్ గా మనం ఫ్యూచర్ లో రికార్డ్స్ బ్రేక్ చేస్తాం. జూన్ 2 కంపెనీ ఏదైతే యానివర్సరీ ఉందో చాలా భారీగా ప్లాన్ చేస్తున్నాం. సో తర్వాత మనం ఏదైతే ఇందాలో మనం అనుకున్నామో జూన్ 2 తర్వాత కంపెనీ ప్లాన్ అప్డేషన్ తర్వాత మన టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ ద్వారా బుక్ రిలీజ్ అవుతుంది. సో బిజినెస్ ప్లాన్ తో పాటు ఎవరెవరు కార్స్ తీసుకున్నారో ఈ మంత్ వరకు, ఈ మంత్ ఎండ్ లోపు ఎవరైతే కార్స్ తీసుకుంటారో వాళ్ళందరిది కూడా ఆ బుక్ లో ప్రింట్అవుట్ వస్తుంది. సో యాక్టివ్ ఉన్న వాళ్ళందరిది కూడా ఇన్యాక్టివ్ వాళ్ళతో రాదు, యాక్టివ్ వాళ్ళతో వస్తుంది. అదే రకంగా లాస్ట్ 2 పేజెస్ లో మనకి లేటెస్ట్ ప్రోడక్ట్ అన్ని కూడా అప్డేషన్స్ వస్తాయి. ఇవన్నీ కూడా ప్లాన్ చేస్తున్నాం విత్ ఆల్ యువర్ సపోర్ట్. సో కమిటెడ్ గా వర్క్ చేద్దాం, సీరియస్ గా ప్లాన్ చేద్దాం. ఈ రోజు ఈవినింగ్ మనకి CNT చెప్పడం కోసం రాంబాబు గారు ఈవినింగ్ వస్తున్నారు. ఎక్కువ మంది ప్రమోట్ చేయండి. రాత్రి స్వప్న గారు ఎక్సలెంట్ సబ్జెక్ట్ ఇవ్వడం జరిగింది. సో ఆవిడ ఇన్సూరెన్స్ సెక్టర్ లో వర్క్ చేస్తూ, అదే రకంగా SBI లో చేసుకుంటూ, తర్వాత స్టార్ ఇన్సూరెన్స్ చేసుకుంటూ, హౌస్ వైఫ్ ఉంటూ డిఫరెంట్ రోల్ ప్లే చేస్తున్నాం. మనం ఎందుకు చేయలేకపోతున్నాం? మనం ఎందుకు సమయం వేస్ట్ చేస్తున్నాం? సో ఒక్కసారి మీరు క్వశ్చన్ చేసుకోండి. ఈ రోజు ఫాస్ట్ గా ఎవరైతే ఉంటారో ఫాస్ట్ అచీవ్మెంట్ వస్తుంది, స్లోగా ఉండేవారు స్లో అచీవ్మెంట్ వస్తుంది. ఒక వ్యక్తికి మనం చెప్పే ముందు మనం ఏం చేస్తున్నాం, మనం ఎంతవరకు వర్క్ చేస్తున్నాం అని తెలుసుకుంటే డెఫినెట్ గా 100% వర్క్ చేయొచ్చు. సమయాన్ని మిస్ చేయొద్దు. అందరూ ముందుకెళ్దామండి. డెఫినెట్ ప్లాన్ చేద్దాం. అదే రకంగా నిన్న మనకి రంజిత్ ది బేతంచెర్ల కంప్లీట్ అయింది. ఈ రోజు ఉదయం 10 గంటలకి మనకి నంద్యాల వైఎస్ఆర్సీపీ కార్యాలయం మేడపైన మన ఆఫీస్ ఉంది, స్టాక్ పాయింట్ ఉంది. DLC అడ్రస్ నంద్యాలని కొడితే మీకు వచ్చేస్తుంది. దాంట్లో లొకేషన్ కూడా షేర్ అవుతుంది. సో ఈ రోజు నంద్యాల, రేపు మార్నింగ్ ఉదయం విజయవాడ DLCలో, మధ్యాహ్నం గుంటూరు DLCలో, సండే నాయుడుపేట. సో ప్రమోట్ చేసుకోండి, డెఫినెట్ యూటిలైజ్ చేసుకోండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ రజిత మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ లేడర్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మధు గారు. మధుసూదన్ రెడ్డి గారు. శిరీష గారు. గుడ్ మార్నింగ్ సార్, ఉమాశంకర్ సార్. మేడం గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ సార్ నాకు అవకాశం ఇచ్చినందుకు. గుడ్ మార్నింగ్ రజిత మేడం. మేడం గుడ్ మార్నింగ్ మేడం. మేడం మీరు మ్యూట్ లో ఉన్నారు. మేడం
సూపర్ మేడం. మీరు చెప్పిన సిఎన్సి ప్రొడక్ట్స్ నిజంగా మీరు రెస్పో కేర్ కానీ, ఆమ్లా కానీ, క్యూటెన్, ఫ్లాక్సైల్, గ్యానోడర్మా మీరు చెప్పిన ప్రతి ప్రొడక్ట్ కూడా నిజంగా వండర్ఫుల్ ప్రొడక్ట్ మేడం. నేను కూడా ఇలా గ్యానోడర్మా, రెస్పో కేర్, ఆమ్లా, ఫ్లాక్సైల్ కూడా వాడుతున్నాను మేడం. రిజల్ట్ కూడా చాలా బాగుంది మేడం. నిజంగా మనం వాడితేనే ఇంకొకరు చెప్పగలుగుతాం మేడం. కాబట్టి ప్రతి ఒక్కరు వాడుకొని ఇంకొకరు చెప్పాలి మేడం. ఇది చాలా అంటే చాలా సంతోషం. సార్ చెప్పారు కూడా గ్యానోడర్మా అనేది చాలా రిజల్ట్ ఇస్తుంది మేడం. నేను కూడా చాలా మంది సజెస్ట్ చేశాను మేడం. థ్యాంక్ యూ మేడం. మీరు నిజంగా మాకు చాలా పాయింట్ టు పాయింట్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు మేడం. ఫస్ట్ టైం అయినా కూడా చాలా బాగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఇలానే ఇంకా ముందుకు రావాలి మేడం. సెషన్స్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీ డ్రీమ్స్ కూడా థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. మీ డ్రీమ్స్ కూడా ఫుల్ఫిల్ అన్న భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. గుడ్ మార్నింగ్ ఆ లీడర్స్. మైసెల్ఫ్ శిరీష రఘువీర్. నేను ప్రజెంట్ డైమండ్ లెవెల్లో ఉన్నానండి. నా షార్ట్ డ్రీమ్ వచ్చేసి నియర్ ఎండింగ్ కల్లా ఖచ్చితంగా యూటెక్ అనవచ్చు 2 lakhs తీసుకుంటాను. నా లాంగ్ డ్రీమ్ వచ్చేసి నాతో కమిట్మెంట్ గా పనిచేసే 10 మందికి 1 lakh ఇప్పించి 10 lakhs తీసుకుంటాను. థ్యాంక్ యూ సార్, ఉమాశంకర్ సార్, అవకాశం ఇచ్చినందుకు. మీ డ్రీమ్స్ కూడా ఫుల్ఫిల్ గా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం, ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్. మధు గారు. సార్ ఉమా సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సార్. రైతా మేడం, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. సో ఎక్సలెంట్ మేడం. మీరు తీసుకున్న ఏవైతే 4 ప్రొడక్ట్స్ ఉన్నాయో అవి మంచి డెప్త్ నాలెడ్జ్ ఇచ్చారు. వాస్తవానికి ఏంటంటే అవి ఇంగ్రీడియంట్స్ కానీ అవి దేనికి యూజ్ అవుతాయి, అవి ఇంపార్టెన్స్ ఏందనేది చాలా క్లియర్ గా చెప్పారు. అంటే వితౌట్ పీపీటీ తోటి కూడా ఇంత నాలెడ్జ్ చెప్పడం అది గ్రేట్. ఫస్ట్ టైం అయినా కూడా ఎక్కడ టెన్షన్ లేకుండా మీరు చెప్పిన ప్రొడక్ట్స్ మీద పూర్తి నాలెడ్జ్ ఇవ్వగలిగారు. సో థ్యాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్ మేడం, యువర్ డ్రీమ్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఉమా సార్. థ్యాంక్ యూ సార్, ఆల్ ది బెస్ట్ సార్ మీకు కూడా. థ్యాంక్ యూ. సంతోష్ గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. సార్ ఇప్పుడు తిప్పతేగ గురించి చెప్పింది మేడం, చాలా బాగుంది. తర్వాత రంజిత్ సార్ గుడ్ మార్నింగ్. తర్వాత గార్మెంట్ ధర్మం గురించి చెప్పారు సార్, నాకు చాలా ఇదయింది. నైట్ స్వప్న మేడం బాగా చెప్పింది, విన్నాను, చాలా బాగున్నాయి. నేను 12% లో ఉన్నాను, ఇప్పుడు 6% లో వెళ్ళవలసిందిగా డైరెక్ట్ గా ఈ నెలలో అవ్వాల్సిందిగా కోరుతున్నాం ఉమా సార్. థ్యాంక్ యూ సార్ ఉమా సార్. థ్యాంక్ యూ సార్, ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ మేడం. చిట్టమ్మ గారు. గుడ్ మార్నింగ్ ఉమాశంకర్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్, చాలా బాగా చెప్పారు మేడం. మీ సెషన్ అన్నది చాలా బాగుంది. ప్రతిది కూడా మన దాంట్లో ఉన్న ఫ్లాక్సైల్ అవని ఇంకా ఏ సప్లిమెంట్స్ అయినా సరే గానీ మన దాంట్లో చాలా బాగా రిజల్ట్ వస్తాయి మేడం. నేను థైరాయిడ్ కి వాడుకుంటున్నాను. మన దాంట్లో స్టార్టింగ్ నేను జాయిన్ అయిన వెంటనే నేను ఫస్ట్ ఐడి ఓపెన్ చేసిన వెంటనే నేను వాడింది థైరాయిడ్ కోసం తీసుకున్నాను. ఇప్పుడు చాలా మంది కూడా నా టీమ్ లో వచ్చిన వాళ్ళందరూ సప్లిమెంట్స్ ఏంటి వాడట్లేదు. ఇంట్లో ఫస్ట్ డైలీ యూజ్ ప్రొడక్ట్స్ యూజ్ చేస్తున్నారు, తర్వాత సప్లిమెంట్స్ కి వెళ్తున్నారు. కానీ నేను స్టార్టింగ్ లోనే చూద్దాం ఎంతవరకు రిజల్ట్ వస్తుంది అని చెప్పేసి నేను థైరాయిడ్ కోసం వాడుకోవడం జరిగింది మేడం. చాలా బాగా రిజల్ట్ అనేది వచ్చింది. ఇప్పటికి 5 నెలలు అనేది కంటిన్యూగా వాడాను. బాగుంది, నాకు ఒంట్లో కూడా హెల్త్ కూడా బాగుంది. ఒకప్పుడు అసలు బాగుండేది కాదు. మన దాంట్లో సప్లిమెంట్స్ అనేది చాలా బాగా 100% రిజల్ట్ అనేది వస్తుంది మేడం. ప్రతిది కూడా అలోవేరా అవని, ఫ్లాక్సైల్ అవని, నూనె అవని, ప్రతిది కూడా అలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఐటమ్స్ కూడా మన దాంట్లో సప్లిమెంట్స్ చాలా బాగా పనిచేస్తాయి మేడం. మీరు చెప్పింది కూడా ఇంకా నాకు బాగా అర్థమైంది. పిల్లల కోసం కూడా ఏంటేంటి ఇవ్వాలి, ఏంటి ఎలా వాడుకోవాలి అన్ని కూడా నాకు బాగా అర్థమైంది మేడం. మీరు చెప్పించేసిన చాలా బాగుంది. గుడ్ మార్నింగ్ లీడర్స్. మై సెల్ఫ్ చిట్టమ్మ. నా డ్రీమ్ వచ్చేసి ఈ డిసెంబర్ కల్లా 1 car 1 lakh తీసుకుంటూ నాతో వర్క్ చేసిన వాళ్ళందరికీ కూడా 1 car 1 lakh ఇప్పించాలనే డ్రీమ్ తో వర్క్ చేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ఉమాశంకర్ సార్కి, లహర్ మేడం కి, రంజిత్ సార్ కి, అందరికి కూడా ధన్యవాదాలు.
థ్యాంక్ యూ మేడం, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ Thank యూ you. మేడం. థ్యాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. సందీప్తి గారు. సందీప్తి మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సార్, నాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ మార్నింగ్ రజిత మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మేడం సూపర్ మేడం, సెషన్ చాలా బాగా న్యాచురల్ గా అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పారు మేడం. చాలా బాగా వచ్చింది, ప్రతి పాయింట్ టు పాయింట్ కనెక్ట్ అయింది మేడం. మీరు ఇచ్చిన గ్యానోడర్మా గురించి, క్యూటెన్ గురించి, ఫ్లాక్సెల్ గురించి కానీ, రెస్పోకేర్ గురించి కానీ, మేమైతే అన్ని సప్లిమెంట్స్ కూడా అన్ని యూజ్ చేస్తున్నాం మేడం. కొందరు చాలా భయపడుతున్నారు సప్లిమెంట్స్ అనే వారికి, ఎందుకంటే డాక్టర్స్ లేరు అన్నట్టుగా ఆలోచించి భయపడుతున్నారు, కానీ రిజల్ట్ అయితే చాలా బాగుంది మేడం. నేనైతే అన్ని సప్లిమెంట్స్ దాదాపుగా అన్ని యూజ్ చేశాం మేడం. రిజల్ట్ అయితే బాగుంది, ఎందుకంటే ఇమ్యూనిటీ పెంచుకోవడం కోసం కూడా యూజ్ చేసాము, హెల్త్ పర్పస్ లో కూడా యూజ్ చేసాం మేడం. మీరు చెప్పిన సప్లిమెంట్స్ కూడా అన్ని యూజ్ చేస్తున్నాము. రిజల్ట్ బాగుంది మేడం. మీరు చెప్పిన సెషన్ కూడా క్లియర్, కొత్త వాళ్ళకి కూడా ఇవి ఎలా చెప్పాలి ఎదుటి వాళ్ళకి అన్నది కూడా క్లియర్ గా అర్థమైతే